ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జడ్జి గారు అప్పు విషయాన్ని వదిలేస్తే మీరిద్దరూ కలిసి కాపురం చేసి దానికి ఇష్టపడుతున్నారా అని అనామికని అడుగుతుంటే, ఇష్టపడుతున్నాను, కాకపోతే అంత ఈజీగా నేనేం ఒప్పుకోను. కళ్యాణ్ తప్పు చేసినట్టుగా నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితే కానీ నేను ఒప్పుకోనని చెప్తుంటుంది. తను నీ కాళ్ళు పట్టుకోవాలా అని అడుగుతున్న జడ్జి గారితో ఖచ్చితంగా పట్టుకొని తీరాల్సిందే అని మొండిగా వాదిస్తూ ఉంటే, ఇక జడ్జి గారు కాళ్ళు పట్టుకోపోతే అని ప్రశ్నిస్తుంటే, కాళ్ళు పట్టుకోపోతే కఠినంగా శిక్షించండి, జైల్లో పెట్టండి, తననే కాదు తనతో సంబంధం పెట్టుకున్న అప్పును కూడా దారుణంగా శిక్షించండి, ఈ విషయాన్ని అందరికీ తెలిసేలాగా చేయండి అని అంటూ ఉన్న అనామికతో జడ్జి గారు, నీ భర్త జైలుకి పోతే పెళ్ళన్నా భార్యన్నా విరక్తి పుడుతుంది కదా అని తను అంటూ ఉంటే, అవన్నీ నాకు తెలీదు, తను మాత్రం నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమాపణ కోరాల్సిందే అని తను మొండిగా గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. నీ భార్యతో కలిసి జీవించడానికి నీకు ఇష్టమేనా అని జడ్జి గారు కళ్యాణ్ అడుగుతుంటే, ఇక కళ్యాణ్, నాకు విడాకులు ఇప్పించండి, నేను చెయ్యని నేరానికి శిక్ష పడినా ఆనందంగా అనుభవిస్తాను, కానీ అనామికతో జీవితాంతం పడే ఆ శిక్ష కంటే మీరు వేసే శిక్షే నాకు చాలా చిన్నది అని తను చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలకి అనామిక, నాకు విడాకులు ఇచ్చి అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో, అలా ఎప్పటికీ జరగదు, నేను దానికి ఒప్పుకోను అని తను చెప్తూ ఉంటే, ఇక జడ్జి గారు, నీకు విడాకులు ఇచ్చేసిన తర్వాత తను అప్పునే చేసుకుంటాడో ఇంకెవరైనా చేసుకుంటాడో నీకెందుకమ్మా అని అనామికతో చెప్పి, ఇక కళ్యాణ్ తరఫున లాయర్తో చెప్తూ ఉంటాడు. తను ఏం కోరుకుంటుందో ఈ కోర్టులో అందరికీ తెలిసేలాగా చెప్పండి అని తనతో చెప్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ తరఫున లాయరు చెప్తూ ఉంటారు, కళ్యాణ్కి అప్పుకి స్నేహం మాత్రమే ఉందని కళ్యాణ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఇదే మాట చెప్పాడు, కానీ అనామిక అందుకు ఒప్పుకోక మీ మధ్య సంబంధం ఉంది అని పదే పదే అనడంతో ఇక విసుగొచ్చిన కళ్యాణ్, అవును ఉంది, ఏం చేసుకుంటావు చేసుకోపో అనడం సహజమే కదా, ఇక తను విడాకులు అడగడంలో తప్పేముంది అని అంటూ ఉంటే, ఇక అనామిక తరఫున లాయరు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయితే రహస్యంగా ఎందుకు కలుసుకున్నారు, ఇంట్లో కలుసుకోవచ్చు కదా, వాళ్ళిద్దరూ హోటల్లో పట్టుబడిన ఆ వీడియోని చూడండి అని చెప్పి జడ్జి గారి ముందు పెడుతుంది. ఇక తను ఆ వీడియోని చూస్తారు. ఇక కళ్యాణ్ తరఫున లాయరు చెప్తూ ఉంటారు, ఇదంతా అనామిక కావాలనే ప్లాన్ వేసి మరీ కళ్యాణ్ని అప్పుని విరికిచ్చింది. కళ్యాణ్ అప్పు వేరే వాళ్ళని వెతుకుతూ ఆ హోటల్కి వెళ్ళి రిసెప్షన్లో అడిగి గదికి వెళ్ళేసరికి గది తలుపులు బయట నుంచి గడియ పెట్టడం, అంతలో అక్కడికి మీడియా వాళ్ళు రావడం, గది తలుపులు తెరుచుకోవడం, అదే సమయానికి అనామిక వాళ్ళ అత్తగారిని తీసుకురావడం అన్నీ పక్కా ప్లాన్ లాగా జరిగాయి. వాళ్ళిద్దరూ హోటల్ గదిలో కలుసుకోవాలంటే ముందుగా హోటల్ గదిలో రూమ్ బుక్ చేసుకోవాలి కదా, రికార్డ్స్లో అలాంటిది ఏమీ లేదు, వాళ్ళు గదిలో ఉన్నది కూడా 1 నిమిషమే, కావాలంటే మీరు ఆ రికార్డ్స్ని ఇంకా ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూడండి అని చెప్పేసి జడ్జి గారికి ఇస్తారు లాయర్ గారు. ఇక లాయర్ ఇచ్చిన వాటిని ల్యాప్టాప్లో చూస్తూ ఉంటారు జడ్జి గారు. ఇక తనకు బాగా అర్థమైపోతుంది ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది అన్నట్టుగా. ఇక అనామిక తరఫున లాయరు అప్పుని బోన్లో పెట్టి ప్రశ్నిస్తూ ఉంటుంది, నీకు కళ్యాణ్కి ఉన్న సంబంధం ఏమిటి, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఫ్రెండ్షిప్ మాత్రమేనా అని అడుగుతూ ఉంటే, ఇక అప్పు కూడా చెప్తూ ఉంటుంది, నాకు కళ్యాణ్కి ఉన్నది స్నేహం మాత్రమే, కళ్యాణ్ని నేను మాత్రమే ప్రేమించాను, కళ్యాణ్ నన్ను ఒక ఫ్రెండ్ లాగే అనుకున్నాడు, కళ్యాణ్ అనామికని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని నా ప్రేమని నేనెవరికీ చెప్పలేదు అని చెప్తూ ఉన్న అప్పుతో, అయితే మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోతే అనామిక మీ మీద ఎందుకు కేసు పెట్టింది అని లాయర్ గారు అడుగుతూ ఉంటే, తను మా ఇద్దరిని అపార్థం చేసుకుంది, మా ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్టుగా మీరు నిరూపిస్తారా అని అంటూ ఉన్న అప్పుతో, లేదని నువ్వు నిరూపిస్తావా అని లాయర్ గారు తనతో అంటూ ఉంటారు. ఇక కళ్యాణ్ తరఫున లాయరు, అప్పుకి కళ్యాణ్కి ఎలాంటి సంబంధం లేదని ఇదంతా తనే కావాలని చేసినట్టుగా అనామిక తన నోటితో తనే చెప్పిన ఈ వీడియోని జడ్జి గారే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని చెప్పేసి లాయర్ గారు ఆ వీడియోని అక్కడే ఉన్న టీవీకి కనెక్ట్ చేస్తారు. అందులో అనామిక అప్పుతో మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోయినా అక్రమ సంబంధం ఉంది అని లోకానికి తెలిసేలాగా చేసి పక్కా ప్లాన్ ప్రకారం మీ ఇద్దరిని ఇరికిచ్చింది నేను అని తను చెప్తూ ఉన్న ఆ వీడియోని అప్పు బంటి రికార్డ్ చేసిన ఆ వీడియోని అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అనామిక గురించి నిజాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉండడం చూసి ఇక అనామికతో పాటు వాళ్ళ అమ్మ నాన్న షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటారు. ఇక అనామిక తరఫున లాయరు కళ్యాణ్ నుంచి అనామిక విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా లేదు, అలాగే తన కుటుంబ సభ్యులు కళ్యాణ్ తనని చిత్రహింసలకు గురి చేశారు, దాని సంగతి ఏమిటి అని లాయర్ని అడుగుతూ ఉంటుంది.
ఈ కేసులో బలమైన సాక్ష్యాన్ని సేకరించిన ప్రత్యక్ష సాక్షి కావ్యని బోన్లో నిలబెట్టండి అని లాయర్ గారు చెప్పగానే ఇక కావ్య వచ్చి బోన్లో నిలుచుకుంటుంది. ఇక అందరైతే ఆశ్చర్యపోయి కావ్య వెంక చూస్తూ ఉంటారు, తను ఎలాంటి సాక్ష్యాన్ని సేకరించిందా అని. కావ్య చెప్తూ ఉంటుంది, కళ్యాణ్ నా మరిది, తల్లి తర్వాత నన్ను తల్లిలాగా భావిస్తాడు. కళ్యాణ్ ఒక కవి, ఎప్పుడూ తన ఊహాలోకంలో తనుంటాడు. అలాంటి కళ్యాణ్ జీవితంలోకి కేవలం డబ్బు కోసమే అనామిక తన జీవితంలోకి వచ్చింది. నిన్న రాత్రి తనని కలిసి వాళ్ళిద్దరిని కలపాలనే ఉద్దేశంతో అనామికని కలిశాను. అప్పుడే నాకు అర్థమైంది తను ఏం ఆలోచిస్తుందో, తను ఏం అనుకుంటుందో అని. ఇక నేను వెళ్ళి తనని కలిస్తే నేను దాడి చేసేదానికి వచ్చానని అనుకుంటుందేమోనని తనకు తెలియకుండా నేను రికార్డ్ చేయించాను. నిన్నటి వరకు కళ్యాణ్ని అనామికని కలపాలని రాజీ చేయాలనే ప్రయత్నం చేశాను. కానీ నిన్నటితో తన నిజస్వరూపం బయటపడిన తర్వాత ఇక నా మరిది జీవితంలో తను ఉండకూడదని అభిప్రాయానికి వచ్చాను. మీరందరూ ఈ వీడియోని చూడండి, తర్వాతే నేనెందుకు మాట్లాడుతున్నానో మీకు కూడా అర్థమవుతుందని చెప్తూ ఉంటుంది. ఇక లాయర్ గారు ఆ వీడియోని అందరూ చూసేటట్టుగా అక్కడ ఉన్న టీవీకి కనెక్ట్ చేస్తారు. ఇక ఆ వీడియో చూసి అనామిక వాళ్ళ అమ్మా నాన్న నోట మాట రాక కొయ్యబారిపోతారు. అలాగే చూస్తూ ఉంటారు. ఇక జరగబోయే ఎపిసోడ్లో కావ్య కళ్యాణ్కి శిక్ష పడకుండా చేసి అనామిక నిజస్వరూపాన్ని బయటపెట్టి తనకి శిక్ష పడేలాగా చేసేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరూ తనని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక రాజుకైతే చెప్పలేనంత సంతోషంతో కావ్య దగ్గరికి వచ్చి తనని పైకెత్తి గిరిగిరా తిప్పుతూ ఐ లవ్ యూ కళావతి అని అరుస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.